బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయం బాలసముద్రం నందు సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వినయ్ భాస్కర్ మొదట సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బీఆర్ఎస్ నేతలు బడుగు బలహీన వర్గాలకు విద్యనందించేందుకు కృషి చేసిన మహనీయురాలు అని కొనియాడారు. వివక్ష ఎదురవుతున్న విద్యనందించేందుకు పోరాడిన యోధురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. మహాత్మా జ్యోతిబా పూలే కలిసి బహుజనుల బాగు కోసం పాటుపడిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. महिला उपाध्यायुरालु सावित्रिबाई फूले गारी वर्धंति पुरस्करिंचुकोनी हनुमकोंड बीआरएस पार्टी कार्यालయంలో పార్టీ శ్రేణులు ఘనంగా వారికి నివాళులు అర్పిస్తూ వారు మహిళా విద్యాభివృద్ధి కోసం గాని మహిళలను చైతన్యం చేసిన కార్యక్రమాలను ఈరోజు మననం చేసుకోవడం జరిగింది. ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తిగా తీసుకొని వారి సహకారంతో వారి సూచనలతోని విద్య కేవలం పురుషులకే కాదు, అగ్రవర్ణాలకే కాదు, మహిళలకు కూడా, అందులో పేద బడుగు మహిళలకు కూడా చదువు ఒక ప్రాముఖ్యతను మరి తెలుసుకొని దేశ తొలి ఉపాధ్యాయులుగా తన జీవితాన్ని ఆరంభించి వేలాది పాఠశాలలను ఏర్పరుస్తున్నటువంటి సందర్భంలో అనేక అవరోధాలు, అనేక అవమానాలు అయినప్పటికీ కూడా వాటి అన్నిటిని కూడా ఎదుర్కొని ఈరోజు మహిళల చైతన్యం కోసం పాటుపడినటువంటి మహిళా సావిత్రిబాయి పూలే గారు. అందుకే ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా మొన్ననే ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారి వారసులుగా ఖచ్చితంగా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు సిద్దిపేట జిల్లా కొమర